నేను ఒకసారి అమలాపురం నుంచి రాజమండ్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ అంటే మీకు అది 3 స్టాప్ అని చెప్పి అమలాపురం నుంచి 3 సార్లే మధ్యలో ఆగుతుంది, మధ్యలోకి ఎక్కడ ఆగుతుంది, మళ్ళీ రాజమండ్రిలో ఆగుతుంది. సరే ఇప్పుడు నేను బయట ఎక్కిన బస్సు ఫుల్గా ఉన్నది, ప్లేస్లు ఏమి లేవు, చివరికంటే వెళ్ళిపోయాం. సరే ముందు మనకి యాక్చువల్గా బస్సులో ఎప్పుడైనా సరే మనకి ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అని చెప్పి ఒక సీటు రిజర్వేషన్ ఉంటుంది. ఎమ్మెల్యే గారికి ఒకటి, ఎంపీ గారికి ఒకటి అలా ఉంటాయి, ప్రజాప్రతినిధులు కూడా ఉంటాయి. అలాగే పిఎస్సీ వయోవృద్ధులు అని చెప్పి సీనియర్ సిటిజన్ కూడా ఒక సీట్ ఉంటుంది ఖాళీ ఉంది సార్. అయితే అందులో మాత్రం మామూలుగా మనలాంటి అన్ని అవయవాలు భవనాలు వయసులో ఉన్నప్పుడు కూర్చున్నారు. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఒక సీట్ దొరికింది కూర్చున్నా. సరే ఆ పక్కనే లేడీస్ సీట్లు 3 ఉంటాయి కదా, ఆ 3 సీట్లలో ఒక ఆయన కూర్చున్నారు. అక్కడ మిగతా 2 సీట్లు ఒక ఆవిడ ఒక టవల్ వేసి రిజర్వేషన్ చేసుకుంటారు. బస్సు ఎక్కుతున్నారు, ఆవిడ ఎక్కుతూ తోసుకుంటూ రావాలి జనాన్ని, ఆవిడ రిజర్వేషన్ చేస్తున్నారు ఖాళీ సీట్లు. సరే ఈ పరిస్థితి రావాలి. ఒక ఆయన పాపం పోలియో వచ్చింది పాపానికి, ఒక 25 ఇయర్స్ ఉంటాయి. ఆయన చంకలు కట్టబెట్టి బస్సు ఎక్కినట్టు జనం తోసుకుంటూ వస్తున్నారు. ఆయన కూడా సీట్ ఎవరెవరు, ఆయన రిజర్వేషన్ సీట్ కూడా ఎవరు కూర్చున్నారు మనలాంటి వారు, అది కూడా ఇవ్వలేదు. ఆయన వస్తే నేను జాలిపడి సరే మనం రావులపాలెంలో దిగిపోతున్నాను నేను మధ్యలో. ఆయన ఇంకా 2 అవర్స్ ఇక్కడ నుంచి 2 అవర్స్ ప్రయాణం చేయాలి, మనం గంట గంట ప్రయాణం నుంచున్నామని అని చెప్పి ఆయన సీట్ ఇచ్చినది ఆఫర్ చేసి నేను నుంచున్నాను. నుంచుంటే ఆయన థ్యాంక్స్ అన్నారు పాపం. సరే అలా జరుగుతుంది, ప్రయాణం జరుగుతుంది. ఇలాగాను ఈ పక్కనే సీట్ రిజర్వేషన్ చేసినారు కదా ఎవరో ఒక లేడీ, ఆవిడ నాకు వెనక్కి ఇచ్చేది కావాలి, నాకు సీట్ దొరికిందంటే ఎదరన్నారు. ఈ 2 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ పక్కన ఉన్నది సార్ మీరు కూర్చోండి అన్నారు. నాకు ఆఫర్ చేయండి, నేను కూర్చొని పెద్ద ఆయన కూడా కూర్చున్నారు. ఈయన అన్నాడు మీరు హెల్ప్ చేశారు కదండి అని, అంటే దేవుడు మీకు హెల్ప్ చేశాను మీకు సీట్ వచ్చేలా చేయడం అన్నాడు. నేను ఎంత అవుతానండి, మరి టవర్ వేసారండి అక్కడ నాకు ఇవ్వాలంటే నేను టవర్ వేసిన సీట్ ఇవ్వడం కాదు, నువ్వు కూర్చున్న సీట్ ఇవ్వాలి, నేను కూర్చున్న సీట్ ఇచ్చేదానికి ఆఫర్ చేశాను, నువ్వు కూడా మరి లేచి ఇవ్వాలి కదా, నువ్వు మానవత్వం ఉంటే కదా నీకు, నిజమే నాకు ఐడియా తప్పలేదు. సరే అలా ఉంచాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు, బస్సు ప్రయాణం చేసినప్పుడు బాగా ముసలివారు కానీ వృద్ధులు కానీ ఇలాగ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కానీ బాగా ముసలి వాళ్ళకి కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ ప్రయాణం చేస్తారు, అలాంటి వాళ్ళకి కానీ మీరు లేచి సీట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు మీ అమ్మమ్మ గారితో తాతయ్య గారితో ప్రయాణం చేసి వెళ్తారనుకోండి, మీరు కూర్చుంటారా, ఒక సీట్ దొరికితే మీ తాతయ్య గారికి ఇస్తారా, మీరు మా తాతయ్య గారికి మీ అమ్మమ్మ గారికి ఇస్తారు. ఎందుకని మీ ఇంట్లో వాళ్ళు కాబట్టి. మరి వీధిలో వాళ్ళు కూడా మీ అమ్మమ్మ గారి వయసు వాళ్ళు కాదు, మీ వీధిలో వాళ్ళు కూడా అలాంటి వయసు వాళ్ళు, మీ తాతగారి వయసు వాళ్ళు కదా. మీరు మీ సొంత సభ్యులు ఉంటే మీరు ఇవ్వచ్చు, మీ సొంత సభ్యులు ఇవ్వచ్చు. కాకపోతే మీరు విడిగా ప్రయాణం చేసినప్పుడు మీ సొంత సభ్యులు, కుటుంబ సభ్యులు లేనప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు ఎదురు వ్యక్తి మీ తాతగారిగా భావించి లేదా మీ అమ్మమ్మ గారిగా భావించారు. ముసలి ఎవరైనా వస్తే కనుక వృద్ధులు ఇవ్వచ్చు. అలాగే ఈ వికలాంగులు అనకూడదు మనం, మన ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ అలాంటి వాళ్ళకి ఇవ్వాలి మనం. అలాగే గర్భిణీలు ఎవరు ఉంటే అలా కూడా మనం ఇచ్చి మనం మానవత్వం చాటుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చారు కాబట్టి. ఓకేనా? ఓకే, దాని